వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం డేటా వేరియబుల్స్లో ఉన్న ఒక ఆప్షన్స్ని మనం చెక్ చేసాం, రైట్? ఇప్పుడు అదే డేటా వేరియబుల్స్లో ఉన్న రిమైనింగ్ యాక్షన్స్ ఏమున్నాయో అవి చూద్దాం రండి. ఓకే, ఫస్ట్గా మనం పవర్ ఆటోమేట్ ఓపెన్ చేయండి. పవర్ ఆటోమేట్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే శాంపుల్ ఫ్లో క్రియేట్ చేసామో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, డేటా వేరియబుల్స్లో ట్రంకేట్ ఈ నెంబర్ని ట్రంకేట్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక నెంబర్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఆ నెంబర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎలా డిక్రీజ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, వన్స్ మీరు ఓపెన్ చేసిన శాంపుల్ ఫ్లో ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ ఫ్లో, దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అది ఫ్లో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ పాతది ఉంది కదా, పాత దాన్ని తీసేసి సేమ్ అదే వేరియబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్రంకేట్ నెంబర్ ఆల్రెడీ చూసేస్తాం. మనం ఇప్పుడు కొత్తగా సెట్ వేరియబుల్ అనేది చూద్దాం. ఓకే, సెట్ వేరియబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఒక వేరియబుల్ వాల్యూని సెట్ చేయాలని కానీ ఆల్రెడీ డిక్లేర్ చేసిన వేరియబుల్ని ఒక వాల్యూని సెట్ చేయడానికి, అంటే ఇప్పుడు వేరియబుల్ని మనం తీసుకున్నాం, ఆల్రెడీ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ వేరియబుల్లో డేటా వాల్యూని సెట్ చేయడానికి, లేదంటే వాల్యూని మనం పాస్ చేయడానికి, సో ఈ వాల్యూ ఉండాలని చెప్పడానికి ఈ సెట్ వేరియబుల్ అనేది తీసుకుంటాం. దీంట్లో చూడండి, ఈ సెట్ వేరియబుల్లో వేరియబుల్ నేమ్ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోండి. తర్వాత వాల్యూ నేను జనరల్గా ఒక 10 అని ఇస్తున్నాను. ఓకే, నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడ 10 అనే వాల్యూ ఈ న్యూ వేరియబుల్ నేమ్, న్యూ వేర్ అనేది ఒక వేరియబుల్ నేమ్. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఈ వేరియబుల్లోకి 10ని నేను వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఓకే, అసైన్ ఆ సెట్ రెండు ఒకటే, అసైన్ అన్నా సెట్ అన్నా ఒకటే. అంటే మనం కొన్నిసార్లు వాడుక భాషలో వాడిని సెట్ చేయాలి అని అంటాం కదా, ఎవరినన్నా సెట్ చేయాలి అంటే ఏంటంటే వాళ్ళని కరెక్ట్ వేలో చూపించడానికి, లేదంటే కరెక్ట్ చేయడానికి, వాళ్ళ మిస్టేక్ని కరెక్ట్ చేయడానికి, లేదంటే వాళ్ళకి ఈ వాల్యూని ఈ పద్ధతిని వాళ్ళకి చెప్పడానికి, కరెక్ట్ వేలో చెప్పడానికి మనం ఏం చేస్తాం, సెట్ చేయాలి అంటాం. సో ఇక్కడ కూడా ఏంటంటే సెట్ వేరియబుల్ అన్నప్పుడు ఆల్రెడీ ఆ వేరియబుల్ ఏ వాల్యూ ఉన్నా సరే మనం ఇచ్చిన వాల్యూతో రీప్లేస్ అయిపోతుంది. ఓకే, మనం ఏ వాల్యూ ఇస్తామో ఆ వాల్యూతో అదేమవుతుంది, ఆ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, న్యూ వేర్ అనేది వేరియబుల్, ఆ వేరియబుల్లో 10 అనేది లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ సెట్ వేరియబుల్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఇంక్రీజ్ వేరియబుల్ అంటే ఇప్పుడు ఏంటి, వాల్యూని ఇంక్రీజ్ చేయడం కానీ వాల్యూని డిక్రీజ్ చేయడం కానీ చేయాలి. ఇప్పుడు మనకి కొన్ని సినారియోస్లో ఉంటాయి, ఒక వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని ఇంక్రిమెంటల్ వేలో వెళ్ళాలి. సో జనరల్గా మనం ఏం చేస్తాం, ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు 10 ఉంది, నెక్స్ట్ 11, తర్వాత 12, 13, అంటే మనం ఏం చేస్తాం, వాల్యూ బై వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ కూడా ఏంటంటే ఆ ఇంక్రిమెంటల్ చేయడానికి ఈ ఇంక్రిమెంట్ వేరియబుల్ అనే యాక్షన్స్ని యూజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇది వేరియబుల్ నేమ్ అడుగుతుంది. ఈ వేరియబుల్ నేమ్లో మనం ఏదైతే ఆల్రెడీ వేరియబుల్ క్రియేట్ చేస్తామో ఆ వేరియబుల్ ఇస్తాం. అండ్ ఇంక్రీజ్డ్ బై ఎంత అంటే 1 ఇంక్రీజ్ చేయాలా, 2 ఇంక్రీజ్ చేయాలా, 3 ఇంక్రీజ్ చేయాలా, నేను 10 ఇంక్రీజ్ చేయమంటున్నాను. అంటే నా వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 10 ఉంది, ఆ వేరియబుల్లో 10 ఉంది, 10కి ఇంకో 10 యాడ్ చేయమంటున్నాను. అప్పుడు నాకు ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఓకే, డిస్ప్లే. సో మెసేజ్ బాక్స్ టైటిల్ ఏదో ఒకటి పెట్టండి. shows increase value, so message to display. ఈ న్యూ వేర్ తీసుకుంటున్నాను. మెసేజ్ బాక్స్ నేను ఏమి ఇవ్వట్లేదు, బాక్స్ బటన్ ఓకే అంటున్నాను. ఫస్ట్ మిగతా ఏం చేయట్లేదు, సేవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది, 20 వచ్చిందా? అంటే మనం ఏం చేసాం, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం, ఆ వేరియబుల్ ఏమైంది, ఆ వేరియబుల్లో ఒక వాల్యూని సెట్ చేసాం. ఓకే, ఆ వాల్యూ 10, ఆ 10కి మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇంక్రీజ్ వేరియబుల్ అనే యాక్టివిటీ తీసుకుని, యాక్షన్ తీసుకుని ఆ వాల్యూని ఇంకో 10 యాడ్ చేస్తున్నాం, ఇంక్రీజ్ చేస్తున్నాం, అంటే ఎడిషన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, 20 అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంక్రీజ్
అదేవిధంగా ఇప్పుడు డిక్రీజ్ చేయడం ఎలా, అక్కడే ఇంకో సేమ్ యాక్టివిటీ ఉంది కదా వేరియబుల్స్లో, డిక్రీజ్ వేరియబుల్ అని, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇందాక 10 ఇంక్రీజ్ చేస్తే 20 అయింది, సేమ్ అదే వేరియబుల్లోంచి 10 తీసేస్తున్నాను నేను. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఆ వేరియబుల్లో 10 యాడ్ చేయగా 20 ఉంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ 20లోంచి 10 తీస్తే నాకు ఒరిజినల్ వాల్యూ ఉంటుంది, రైట్. సేమ్ ఈ డిస్ప్లే వాల్యూనే కాపీ, Ctrl+C అండ్ Ctrl+V. ఓకే, ఇప్పుడు చూడండి, రన్ చేయండి. ఫస్ట్ ఏమవుతుంది, ఉన్న వాల్యూకి మనం 10 సెట్ చేసాం, ఒక వాల్యూని సెట్ చేసాం, ఆ వాల్యూకి 10 యాడ్ చేసాం, 20 అయింది. దాని తర్వాత ఏమైంది, వచ్చిన 10ని మళ్ళీ డిక్రీజ్ చేస్తున్నాం, 20లోంచి 10 తీసేస్తే ఫైనల్గా మనకు ఉండేది 10 కదా. సో ఆ 10 చూపించింది. అర్థమైంది అనుకుంటున్నాను, రైట్. ఓకే, ఇది వాల్యూని సెట్ చేయడం ఎలాగా, దాని తర్వాత వాల్యూని ఇంక్రిమెంట్ చేయడం ఎలాగా, దాని తర్వాత వాల్యూని డిక్రీజ్ చేయడం ఎలాగా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది వాల్యూని సెట్ చేయడానికి కానీ ఇంక్రీజ్ వేరియబుల్ కానీ డిక్రీజ్ వేరియబుల్ కానీ ఈ 3 ఉన్నాయి. దీంతో పాటు ఇంకొక యాక్షన్ కూడా ఉంది, ఏంటది, జనరేట్ ర్యాండమ్ నెంబర్. అంటే ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయాలి మనం ప్రతిసారి ఏదో ఒక నెంబర్ మనకు వచ్చిన నెంబర్ ఇవ్వలేం కదా, ఇన్పుట్కి ఇవ్వలేం కదా. సో దాని అంతటా అదే జనరేట్ చేసిన నెంబర్ని మనం యూజ్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి, ఆ జనరేట్ ర్యాండమ్ నెంబర్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ మినిమం వాల్యూ 10, మ్యాక్సిమం వాల్యూ ఎంత, 100. అంటే 0 నుంచి 100 లోపు ఏ వాల్యూస్ని అన్నా మనం జనరేట్ చేయమని చెప్తున్నాం. ఓకే, జనరేట్ మల్టిపుల్ నెంబర్స్. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వాల్యూస్ అవన్నీ ఇస్తుంది. అలా కాకుండా నాకు సెట్ అయిన వాల్యూసే కావాలన్నప్పుడు చూడండి, ఇప్పుడు హౌ మెనీ నెంబర్స్ అంటే నాకు 10 వాల్యూస్ కావాలి, ఆ 10 వాల్యూసే ఇస్తుంది. లేదు, నేను ఒక 5 వాల్యూస్ కావాలంటున్నాను, నాకు 5 వాల్యూస్ ఇస్తుంది ఇది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు ఎన్ని వాల్యూస్ ఇస్తుంది, 5 వాల్యూస్. కాపీ అండ్ పేస్ట్ ఇట్. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో ఇప్పుడు ఏంటి, ర్యాండమ్ నెంబర్ కదా, ఈ ర్యాండమ్ నెంబర్లో నేనేం చేస్తున్నాను, ఇక్కడ న్యూ వాల్యూ తీసి నాకు వచ్చిన ర్యాండమ్ నెంబర్ని ఇక్కడ పిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు డిస్ప్లే మెసేజ్లో నాకు ఉన్న ర్యాండమ్ నెంబర్స్ని షో చేయాలి అది. ఓకే, చూడండి ఇక్కడ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ నేను ర్యాండమ్ నెంబర్ తీసుకున్నాను 0 to 100. చూడండి ఎన్ని నెంబర్స్ వచ్చినాయి, 1 2 3 4 5, రైట్. నేను 5 ఇచ్చాను కాబట్టి 5 నెంబర్స్ వచ్చినాయి, రైట్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఇక్కడ 5 కాకుండా నేను మల్టిపుల్ నెంబర్స్ నాకు అవసరం లేదు, సింగిల్ నెంబర్ చాలు. ఈ వచ్చిన నెంబర్ నేను ఏం చేస్తున్నాను, ఈ వచ్చిన నెంబర్ని నేను దీనికి పాస్ చేస్తున్నాను, దాని వేరియబుల్లోకి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది కదా వేరియబుల్, దీంట్లో అది డిలీట్ చేసి ఇక్కడ ర్యాండమ్ నెంబర్ తీసుకుంది. ఈ ర్యాండమ్ నెంబర్కి 10 యాడ్ చేయడం, 10 డిక్రీజ్ చేయడం. కాన్సెప్ట్ అర్థమైందా? నేను చూడండి, ఇవన్నీ సపరేట్ యాక్షన్స్. నేనేం చేశాను, ఫస్ట్ సెట్ వేరియబుల్ చేసి దాని తర్వాత ఇంక్రిమెంట్ ఎలా చేయాలి, డిక్రిమెంట్. ఇప్పుడు నేనేం చేశాను, ఒక ర్యాండమ్ నెంబర్ నేనే తీసుకుని దానికి 10 యాడ్ చేయడం కానీ 10 డిక్రీజ్ చేయడం కానీ చేస్తున్నాను. రన్. ఇప్పుడు నాకేంటి, ర్యాండమ్ నెంబరు 0 నుంచి 100 లోపు ఏదో ఒక నెంబరు అది ఇస్తుంది. నాకు 79 ఇచ్చింది. 79కి 10 యాడ్ చేస్తే ఎంత రావాలి, 89. కానీ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఎక్కడ ఉంది మిస్టేక్, 0. ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉందండి, చూడండి, ఇక్కడ ర్యాండమ్ నెంబర్, ఇక్కడ వాల్యూ దేంట్లో స్టోర్ అవుతుంది, ర్యాండమ్ నెంబర్. కానీ ఇక్కడ మనం ఇంక్రిమెంట్ వాల్యూ దేంట్లో ఇచ్చాం, న్యూ వార్ అనే దాంట్లో ఇచ్చాం. కానీ న్యూ వార్లో మనకి ఏ వాల్యూ లేదు కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, ర్యాండమ్ నెంబర్ ఇవ్వాలి. సో అప్పుడు ఇక్కడ డిస్ప్లే మెసేజ్ ఏమి ఇవ్వాలి, మనం ర్యాండమ్ నెంబర్ ఇవ్వాలి.
ఇక్కడ ఏం ఇవ్వాలి, మనం ర్యాండమ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఏం ఇవ్వాలి, మనం ర్యాండమ్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు మనం అనుకున్నది వస్తుందా, అంటే 0 to 100లో ఏం రావాలి మనకి, ఒక నెంబర్ 22 ఇచ్చింది, దానికి 10 యాడ్ చేస్తే 10 యాడ్ చేస్తే ఎంత అవ్వాలి, 32. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనకు వచ్చిన ర్యాండమ్ నెంబర్ వాల్యూ 22, కానీ మనం ఏం చేస్తున్నాం, ర్యాండమ్ నెంబర్ 10 ఉండాలని 10కి సెట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 10కి 10 యాడ్ 20 అయింది, 20కి మళ్ళీ 20లోంచి 10 తీసి మళ్ళీ ఫైనల్గా 10 వచ్చిందా. సో ఈ విధంగా మీరు ఇక్కడున్న యాక్టివిటీస్ని మీరు యూజ్ చేసుకొని డిఫరెంట్ వేరు ఫంక్షన్స్లో, అంటే మీకు ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎండ్ చేసినప్పుడు ఎక్కడైతే మీకు ఈ యాక్టివిటీ యూజ్ అవుతుందో ఆ టైంలో మీరు దీన్ని యూజ్ చేయాలి. ఓకే, అంటే మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నా, అంటే ఒక వేరియబుల్ని ఎలా సెట్ చేసుకోవాలి, అండ్ ఒక వేరియబుల్ని ఇంక్రిమెంట్ ఎలా చేయాలి, డిక్రిమెంట్ ఎలా చేయాలి, అండ్ ర్యాండమ్ నెంబర్ని ఎలా జనరేట్ చేసుకోవాలి. ఇవి మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇవన్నీ ఏంటంటే ఈచ్ యాక్టివిటీ మనం ఇప్పుడు నేర్చుకుని దాని తర్వాత ఒక చిన్న ఎండ్ ప్రాజెక్ట్లో కానీ ఎండ్ ప్రోగ్రామింగ్లో కానీ ఎండ్ ఫ్లోలో కానీ మనం దీని అవసరం వచ్చినప్పుడు ఈ యాక్టివిటీ అక్కడ కాల్ చేస్తాం అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. సింపుల్ యాక్షన్స్ అండి. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు సో మెనీ డౌట్స్ వస్తాయి, లేదంటే మీకు అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. చెప్పినంతసేపు అది ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది, మీరు చూడడానికి, నేను చెప్పడానికి, మీరు వినడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇక్కడ వచ్చే ఎర్రలు కానీ అవన్నీ మీకు చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మీరు ఈ 3 యాక్టివిటీసే ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ లెంత్ ఎక్కువ ఏదో చెప్పేసుకొని ఏదో వెళ్ళిపోదామని కాదండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమయ్యి దాంట్లోంచి మీరు కొంచెం తెలుసుకోగలిగితే అది మీ కెరియర్కి ఇంకా హెల్ప్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం వేరియబుల్ని ఎలా సెట్ చేసుకోవాలి, దాని తర్వాత వేరియబుల్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, దాని తర్వాత వేరియబుల్ని ఎలా డిక్రీజ్ చేయాలి, ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకుని దాన్ని మనం సెట్ వేరియబుల్లోకి కానీ లేదంటే రిమైనింగ్ వాటిలో కానీ అలా ఇన్వోక్ చేసుకోవాలి. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ యాక్షన్స్ ఏమున్నాయో వాటి గురించి ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం ఇన్ డీటెయిల్స్గా. ఓకేనా, ఇంతవరకు ఎవ్రీథింగ్ మీకు ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతిదీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.